నెల్లూరు నగరం 6వ డివిజన్లోని స్టోన్ హౌస్ పేటలో తదితర ప్రాంతాలలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ విచ్చేశారు. నారాయణకి డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డివిజన్లోని ప్రతి షాపుకు వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేస్తూ చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వివరించారు. అదేవిధంగా వైసీపీ అరాచకాలు, వైఫల్యాలను తెలియజేశారు. మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరుని మీరు బ్రహ్మాండంగా డెవలప్ చేశారని, తిరిగి మళ్ళీ మీరే రావాలని ప్రజలు చెబుతుండడం చాలా సంతోషంగా ఉందన్నారు. మీరున్న 5 ఏళ్లలో ఎలాంటి అల్లర్లు కానీ, బందులు కానీ, అరెస్టులు కానీ జరగలేదన్నారు. నెల్లూరులో ప్రశాంత వాతావరణం కావాలంటే మళ్ళీ టీడీపీ రావాలని ప్రజలే కోరుకుంటున్నారన్నారు. వ్యాపారాలు బాగా జరిగితేనే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందన్నది చంద్రబాబు నాయుడు ఎకనామిక్ ప్లాన్ అన్నారు. అలాంటి మంచి ఆలోచన వైసీపీ ప్రభుత్వానికి రాదని ఎద్దేవా చేశారు. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళాన్ని అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు, ప్రయత్నాలు చేసిందన్నారు. అవన్నీ లెక్క చేయకుండా లోకేష్ బాబు యువగళాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందన్నారు. యువగళం ముగింపు సభకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. యువగళానికి లక్షలాది మంది తరలి రావడంతో విజయనగరం పసుపు మయమైపోయిందని తెలిపారు. దీనిని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. లోకేష్ స్పీచ్ని ప్రజలందరూ కొనియాడారన్నారు. 2024లో రాష్ట్ర ప్రజలందరికీ మంచి పరిపాలన అందిస్తామని నారాయణ హామీ ఇచ్చారు. ఈరోజు భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రామ్గా ఈరోజు స్టోన్ స్పెషల్లో తిరగడం జరిగింది. అయితే ఇంతవరకు కొన్ని షాప్స్ తిరిగాం. అయితే ఆ షాప్స్లో యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. అది ఇంకా చెప్పనలదు. ఎందుకంటే అక్కడ వాళ్ళ దగ్గరికి పోగానే వాళ్ళే అంటున్నారు, సార్ మీరు బ్రహ్మాండంగా నెల్లూరు డెవలప్ చేశారు, మళ్ళా మీరే రావాలి, తెలుగుదేశం రావాలి, నెల్లూరుని ఇంకా డెవలప్ చేయాలి, ఇదే మేము కోరుకుంటున్నాం. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది మీరుంటే. మీరున్న 5 సంవత్సరాల్లో ఎటువంటి అల్లర్లు కానీ, బందులు కానీ, అరెస్టులు కానీ అటువంటి ఏమీ ఉండవు. కాబట్టి ప్రశాంతమైన వాతావరణం మాకు కావాలా. ప్రతి వ్యాపారస్తుడు కోరుకుంటుండేది ప్రశాంతమైన వాతావరణం. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం ఉంటే వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి. వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అయితే వాళ్లే కాదు, ప్రభుత్వానికి కూడా బెనిఫిట్. వాళ్ళకి మంచి లాభాలు వస్తే వాళ్ళు జిఎస్టీలు కడతారు, ఇన్కమ్ ట్యాక్స్లు కడతారు. జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్లు పెరిగితే మన రాష్ట్రానికి 43% షేర్ వస్తుంది దాంట్లో. దాంతో మళ్ళా సంక్షేమం చేయొచ్చు, అభివృద్ధి చేయొచ్చు. అదే చంద్రబాబు నాయుడు యొక్క ప్రిన్సిపల్. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవాలా, ఇండస్ట్రీస్ నడపాలా, వాళ్ళు ఎక్కువ ఆదాయాలు పొందాలా. వాళ్ళ ఆదాయాలు పొందితే, ఎక్కువ ఆదాయాలు పొందితే ప్రభుత్వానికి ఎక్కువ జిఎస్టీ వస్తుంది, ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్లో షేర్ వస్తుంది. దాని ద్వారా ఎక్కువ సంక్షేమాలు చేయగలమని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఎకనామిక్ ప్లాన్ అదే. కానీ ఈ ప్రభుత్వానికి ఆ ప్లాన్ లేదు, అసలు ఆలోచన లేదు. ఎవరెట్టపోతే మాకెందుకు, మా వైసీపీ వాళ్ళే ఉండాలా, మిగతా వాళ్ళు ఎవరు వ్యాపారాలు చేయకూడదు, ఇండస్ట్రీస్ చేయకూడదు, ఈ విధంగా జరుగుతుంది. దీన్ని యాక్చువల్గా మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే ఒక ప్రీ ఫైనల్ ఎలక్షన్ లాగా జరిగింది. అదేవిధంగా యువగళం మా యువనేత లోకేష్ గారు 3,321 కిలోమీటర్లు సుదీర్ఘంగా పాదయాత్ర చేసి ఈ ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు కలిగించినా, ఆపేయాలని చూసినా, రాళ్ళు రువ్వినా, ఎన్ని చేసినా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరాటకంగా సాగింది. అయితే వారి తండ్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు మాత్రం బ్రేక్ చేశారు. అయినా మళ్ళీ అధినేత బయటికి రాగానే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసి మొన్న 20వ తేదీ విజయనగరంలో దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. విజయనగరం, శ్రీకాకుళం అండ్ విశాఖపట్నం, ఆ మూడింటి యొక్క జంక్షన్ ఏరియాలో దాన్ని యాక్చువల్గా క్లోజ్ చేశారు. అయితే ప్రజల స్పందన అనూహ్యం, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. అది ఇప్పుడు కూడా 5 లక్షల 6 లక్షల అనేది అంతుపట్టుకుంది. ఎందుకంటే అక్కడ ఏర్పాటు చేసిన ఏరియా మొత్తం కంప్లీట్గా ఫిల్ అయిపోయింది.
ఫిల్ అవటమే కాదు, చైర్లను తీసి పక్కన పెట్టి అందరు నిలబడ్డారు. అంతేకాకుండా రోడ్డు అటు ఇటు 8 కిలోమీటర్లు ఆగిపోయింది. నేషనల్ హైవే 2 పక్కల 8 కిలోమీటర్లు ఆగిపోయింది. రాత్రి 12 గంటలైంది మొత్తం క్లియర్ కావటానికి. అనూహ్యమైన జనం. ఒక యువ నాయకుడు తను ఎంతో అనుభవాన్ని గణించాడు. ఎంతో అనుభవాన్ని తన స్పీచ్లోనే తన అనుభవం బయటపడిందని ప్రతి ఒక్కరు కొనియాడారు. ఆ రోజు తను ఇచ్చిన స్పీచ్లో తన యొక్క అనుభవం, ఎంత అనుభవాన్ని గణించాడు ఈ పాదయాత్రలని అందరూ కొనియాడారు. ఎందుకంటే అతను అనంతపురం నుంచి విజయనగరం దాకా తను చేసిన సుదీర్ఘ ఆ ప్రయాణం, దాని ప్రయాణం అంటామా లేకుంటే ఏదైనానండి, ఆ పాదయాత్ర కానివ్వండి, దాంట్లో చేసిన అనుభవం అనేక మంది రైతులను కలిసింది కానీ, ఇండస్ట్రీస్ని కలిసింది కానీ, పేదవాళ్ళు, చిన్న చిన్న కూలీలు అనేక మందిని కలిశాడు. టీచర్లను కలిశారు, పోలీసు వాళ్ళని కలిశాడు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కలిశారు, వృద్ధులను కలిశాడు. వాళ్ళందరినీ కలవటం వల్ల వాళ్ళ ఎక్కువ ఇబ్బందులు, వాళ్ళ బాధలు అన్నీ అవగాహన చేసుకొని చాలా 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 చక్కగా అనంతపురం నుంచి విజయనగరం దాకా తన భావాన్ని అక్కడ ప్రజెంట్ చేస్తే అందరూ ముగ్ధులైపోయారు. లోకేష్ గారు ఇంత అనుభవాన్ని గడించారా, మేము ఒక్కొక్కరు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాము కానీ ఇంత అనుభవం మాకు రాలేదన్నారు. ఈ విధంగా యువ నాయకుడు ఈరోజు పరిపూర్ణంగా అనుభవాన్ని గణించారు. ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఇబ్బందులన్నింటినీ అవగాహన చేసుకున్నాడు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం వస్తుంది. ఈ లోకేష్ గారు గణించిన అనుభవంతో, ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న సుదీర్ఘ అనుభవంతో ఈ రాష్ట్రంలో ప్రజలకి, అటు పేద ప్రజలకు సంక్షేమాలు, ఇటు యువతకి, తర్వాత వ్యాపారస్తులకి, ఇండస్ట్రీలకి డెవలప్మెంట్ యాక్టివిటీస్తో ఖచ్చితంగా మంచి పరిపాలన ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. స్టోనస్పేటలో ఈరోజు నారాయణ గారు చేసే పర్యటన చాలా బ్రహ్మాండంగా, చాలా ఆనందాన్ని ఇస్తుంది మాకు. ప్రజల్లో మేము వెళుతుంటే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఇది వైసీపీ నాయకులు కనపట్టలేదని అడుగుతున్నా. విజయనగరం జిల్లాలో మొన్న బ్రహ్మాండంగా యువగలం లక్షలాది మందితో జరిగితే, మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి ఆయనకి కాకమ్మక్క గురించి అని చెప్పడం అలవాటైపోయింది. ఆయనకి మరి కళ్ళు కనపడలేదు, లేకుంటే వినపడలేదు, ఏదో ఒకటి ప్రజలు మనం చెప్తే నమ్ముతారని అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే. పెద్ద జనం లేరంట. మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్యాకేజ్ తీసుకున్నారంట. చంద్రబాబు గురించి, లోకేష్ గురించి చెప్పలేదంట. నేమ్మబడ బాలకృష్ణ గురించి మర్చిపోయినట్టున్నాను, ఒకటి కూడా మాట్లాడాల్సింది. చంద్రబాబు గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా నీకు అడుగుతున్నా. లోకేష్ గారి గురించి ఇంకా మాట్లాడుతున్నావా? లోకేష్ గారు 3000 చిల్లర మైళ్ళు తిరిగితే కిలోమీటర్లు, దారి పొడవునా మొత్తం జనం అందరూ ఎవరు తిరగలేరని చెప్పి ఆయన హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అదన్నారు ఇదన్నారు, లాస్ట్కు ముఖ్యమంత్రి వేసుకున్నారు. లోకేష్ గారు ఇంత బాగా నడిచారా, ఇంత దూరం నడిచారా అని. కానీ ఈ జిల్లాలో కాకాని గారికి అది కనపడలేదని చెప్పి నేను అడుగుతున్నా. ఇక్కడ ఎవరు ప్యాకేజీ చేయట్లే. ఇంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో నటిస్తే కోట్లు వస్తాయి, ఆయన ప్యాకేజీ పోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించినటువంటి ఏకైక నాయకుడు. ఆయన ఉన్నప్పుడు 16,000 లోటు బడ్జెట్లో 14లో ఒక్క పైసా పెంచకుండా, ఎక్కడ కూడా దేని మీద పెంచకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మగధీరుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉంటా. అదే మున్సిపల్ మంత్రిగా ఉండి ఒక పెద్ద మనిషి నారాయణ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీకు ఏమాత్రం తెలివి ఉంటే ఒప్పుకోండి, జనంలో ఉన్నాయి. మీరు ఏమి చేయకుండా మేము ఇది చేసాం అది చేసాం, ఏమి చేశారని అడుగుతున్నా. మీరు ఎన్ని జన్మలు ఎత్తినా చంద్రబాబుకు మీరు సాటి రారు. నెల్లూరులో నారాయణ గారు చేసినట్టు భారతదేశంలో ఏ సిటీ జరగల. మీ వల్ల కాదు. నెల్లూరు జిల్లాలో ఇంక వైసీపీ తుడిచిపెట్టుకుపోవటం ఖాయం. నెల్లూరు టౌన్లో నారాయణ గారు 50,000తో గెలవడం ఖాయం అని తెలియజేస్తున్నాం. పార్టీ కానీ వస్తే రేపు మన వ్యాపారస్తులకు కానివ్వండి, వైశ్యులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంతమైన జీవితము, ప్రశాంతమైన వ్యాపారము,
ప్రశాంతంగా ఉంటుంది అందరికీ కూడా. ఈరోజు మనము అభివృద్ధి ప్రదాత నారాయణ గారు మన నెల్లూరు పట్టణంలో 5,400 కోట్లు తెచ్చి మనకి ఎంతో డెవలప్ చేశారు. పార్కులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ఇలా కొన్ని పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. మామూలుగా ప్రతిపక్షాలు వచ్చినా గెలిచినా కొరవ పనులు పూర్తి చేసి ప్రజలకి కోసం చేయాలా. ఇదేదో మీరు చేశారు మేము చేయము అన్నట్టుగా మనకి ఆ ఇళ్ళు కూడా 64,000 ఇళ్ళు రెడీ చేస్తున్నారు. అవన్నీ ఇలానే ఆగిపోయి ఉన్నాయి. అలా కాకుండా ఈసారి తెలుగుదేశం పార్టీని గెలిపించి నారాయణ గారిని 50,000 ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ జై తెలుగుదేశం.